నమస్తే. ప్రస్తుతం మనము టీపీసీసీ స్పోర్ట్ పర్సన్ మానవత రాయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో ప్రస్తుతం ఉన్నాము. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాల ఆరోపణలు కావచ్చు, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వమైన తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చెప్పండి, మొత్తానికి త్వరలో సీఎం మార్పు ఉండబోతుందని బీజేపీ పార్టీకి చెందిన శాసనసభాపక్ష నేత అంటున్న పరిస్థితి. బట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి పడతలేదు, మంత్రుల మధ్యలో సఖ్యత లేదు, సమన్వయం లేదు, రేవంత్ రెడ్డిని ఎవరు మద్దతిచ్చే సమర్థించే పరిస్థితి లేదు క్యాబినెట్లో అనేది వ్యాఖ్యలు, ప్రధాన వ్యాఖ్యలు. అంటే ఎవరు చేస్తారు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ కూడా పని లేనివాడు. వెనకటి ఇట్లాంటి వాడు ఎవడో పని లేనివాడట పిల్లి తలకాయ కొరికిండట. అట్లుంది వీళ్ళ కథ మొత్తం కూడా. వీళ్ళు నిజంగా అసలు ఎమ్మెల్యేలుగా లేకపోతే పార్టీలుగా వీళ్ళకి పని లేకపోతే జ్యోతిషం చెప్పుకోమని బతకమను. ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో లేకపోతే ఇంకెక్కడో ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాల్లో పోయి కూర్చొని చిలక జోషం చెప్పుకుంటే 4 రూపాయలు వస్తాయి. అందుకే పనికి మాలిన మాటలు మాట్లాడటం, పసలేని మాటలు మాట్లాడటం, రాష్ట్రం ఒక రకంగా దేశంలో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం, రేవంత్ రెడ్డి మారుతుండని చెప్పేసి ఈ చిలక జోషిష్కాలు ఎందుకు చెప్పాలా? దానివల్ల ప్రయోజనం ఉచిత కూడా విలీనం కాబోతుందంట కాంగ్రెస్లో. ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం అవుతుందా? కావట్లేదు. అదే అంట చిలక జోష్యం అంటాను నేను. బీఆర్ఎస్ అనేది ఏ విధంగా వాళ్ళు ఒకటవుతారు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికి కూడా మిత్రులే. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులు, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థి, ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ అదే. బీజేపీకి అంత సీన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవుతారు కూడబలుక్కొని. మొన్న కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు బీజేపీ పోటీ చేస్తే అభ్యర్థినే పెట్టలే బీఆర్ఎస్ వాళ్ళు, సహకరించుకున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే బీజేపీ వాళ్ళు కొంతమంది బలగం ఉన్నా ఎంపీలున్నా వాళ్ళు పోటీ చేయలేదు. అక్కడ క్లియర్ కనపడుతుంది వాళ్ళ మైత్రి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా గతంలో బలం ఉన్నా బలం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ బలం ఉంటే ఆ రోజు జీవన్ రెడ్డి గెలిచింది, భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది కదా, మొన్నటి స్థానిక సంస్థలు హైదరాబాద్. అవును, మాకు బలం లేదు. వాస్తవంగా బలం లేదు. ఇక్కడ బలం అంటే ఏంది? మాకు ఉన్న సంఖ్య కూడా లేదు. కొంతమంది కార్పొరేట్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వచ్చారు కాబట్టి వాళ్ళు అనవసరంగా గెలకటం అవసరం లేదు. ఎందుకు? ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, అది గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు, గుర్తుపెట్టుకోండి. మరి మహబూబ్నగర్లో ఎందుకు పోటీ చేయలే వీళ్ళు? మహబూబ్నగర్లో బీజేపీ వాళ్ళు ఎందుకు పోటీ చేయలే? బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేసి ఆడ గెలిపించారు? కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇక్కడ మాకు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో వాస్తవంగా మాకు వచ్చిన 3 స్థానాలు, 3 స్థానాల్లో 2 మాత్రమే ఉన్నాయి. ఒక స్థానం ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నది. కొద్దిమంది ఇటు వచ్చారు, మాకు కొద్దిమంది వచ్చినా మేము గెలవలేం కదా. కాబట్టి వాళ్ళకి పార్టీ ఏం చేస్తుంది? మీరు ఎవరైనా వాళ్ళ కౌన్సిలర్లు గెలిచారు కాబట్టి వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పనికిమాల ముచ్చట్లు మాట్లాడుకుంటా వాళ్ళు ఒకటి. ఇప్పుడు లింగోజీ కూడా ఎన్నిక ఉన్నది. గతంలో కార్పొరేటర్ ఎన్నిక దరిపల్లి రాజశేఖర రెడ్డి ఎట్లా గెలిచిండా? బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేసినా రాజశేఖర రెడ్డి గెలిచిండు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కాదా? ఇద్దరు ఒకళ్ళ ఆఫీసర్కి ఒకళ్ళు పోయారు, మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, పోటీ చేసినా ఓడిపోయారు. అక్కడి నుంచి వాళ్ళ బలం అనేది కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తుత్త ఖాళీగా ఉండలేక వెనక నేను చెప్పిన కదా పిల్లి తలకాయ కొరికే ముచ్చట్లుగా దాన్ని ప్రకటించాలి.